ఉన్నాం. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవ స్టూడెంట్స్ కావచ్చు, మీకు విద్యని అభ్యసించే టీచర్స్ కావచ్చు, అందరూ కూడా యోగా డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు సూలూరుపేట కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే విజయశ్రీ గారి సూచనల మేరకు ఈరోజు మన విన్నమాల స్కూల్లో మనం యోగాని అభ్యసించడం జరిగింది. నిన్న మా యువ నాయకులు నారా లోకేష్ గారు విశాఖపట్నంలో 25,000 మంది గిరిజన విద్యార్థులతో 108 సార్లు సూర్య నమస్కారం చేయించి గిన్నీస్ బుక్ రికార్డుని విశాఖపట్నం విద్యార్థులు సాధించిన సంగతి మనం అందరం చూసాం. కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఏది కూడా సీరియస్గా తీసుకొని దాన్ని రాష్ట్ర ప్రజల ద్వారా, రాష్ట్ర విద్యార్థుల ద్వారా చేయించడం అంటే ఇది గొప్ప విషయం అని చెప్పి మనం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతి కాన్స్టిట్యున్సీలో కావచ్చు, ప్రతి మండలాల్లో కావచ్చు, ప్రతి గ్రామాల్లో కావచ్చు, ప్రతి దగ్గర ఈరోజు ఒక పండుగ వాతావరణం. యోగాని మనం రేపటి పౌరులకి ఏ విధంగా యోగా నేర్పిస్తే మంచిదని చెప్పేసి ఈరోజు నీట్గా యోగా విషయాల్ని చెప్పడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు యోగా వల్ల ప్రత్యేకత ఏంటి, మన బాడీలో ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతాయి, మనం ఏ విధంగా యోగా చేస్తే మన స్ట్రెస్ తగ్గుతుంది, మనం యోగా చేయగలిగితే షుగర్ రాదు, మనం యోగా చేయగలిగితే బీపీ రాదు, యోగా చేయగలిగితే విజ్ఞానం పెరుగుతుంది, యోగా చేయగలిగితే రోజు మనకు బాడీలో స్టిఫ్నెస్ పెరుగుతుంది, మనం యోగా చేయగలిగితే మనకు పొట్ట అనేది కూడా రాదు. అంటే మనకు తెలియంది మనం ఒక ఉదయం లేస్తే ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని యోగా చేయగలిగితే మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి మనం అందరం కూడా ఎన్నో టెన్షన్స్లో ఉంటాం. ఉదయం లేస్తే ఎన్నో ఆలోచనస్ అన్నిటిని కూడా పక్కన పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ కానీ కూర్చొని యోగాను కానీ అభ్యసించి చేయగలిగితే మంచి తెలివైన వాళ్ళు అవుతాం. మీరందరూ కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అవుతారు. రేపటి భవిష్యత్తుకి మీరే కలెక్టర్లు కావచ్చు, ఆర్డీఓలు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, పోలీస్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, అందరూ కూడా ఈరోజు మీరు యోగా చేయగలిగితే రేపు మీకు మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి, అదేవిధంగా మన దేశ ప్రధాని మంత్రి మోడీ గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.